పాల్గొన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందించేందుకు వేయించేసిన వారికి ఇప్పుడు మనం అందరం లేచి నిలబడదాం. మనదైన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మనం సభక్తికంగా పాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవిదాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర, అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. అనేక దేశాలు అంతర్జాతీయ ప్రమాణాల్ని వ్యక్తిగతంగా పరిశీలించి వచ్చిన మన ముఖ్యమంత్రి ప్రియతమ సీఎం రేవంత్ రెడ్డి గారు రైజింగ్ 2047తో తెలంగాణను నంబర్ 1గా ఉంచాలన్నది వారి మనస్సులోనో దృఢ సంకల్పం. అందుకు దైవ సంకల్పం తోడుగా ఉండాలనే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణం ఈ పవిత్రమైన ప్రత్యక్షంగా ఆ స్వామివారి ఆశీస్సులు అందించేందుకు వైభవ ప్రాకారాలకు ఆలయ పవిత్ర ఆకారాలకు వారి స్వహస్తాలతో శ్రీకారం చుట్టిన ఆనరబుల్ సీఎం గారికి కరతాళ ధ్వనులతో అందరం కలిసి ధన్యవాదాలు నమస్సులు తెలియచేద్దాం. ప్రజల ఆశీస్సులే దైవాశీస్సులుగా అందుకుంటున్న ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ అభివాదం సమర్పిస్తూ గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని శుభాకాంక్ష పలికేందుకు సవినంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీహరి గారు. వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, మన అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు, మా పెద్దలు దామోదర రాజనరసింహ గారు, మా సహచర ఎమ్మెల్యేలు మనోహరణ గారు, రామ్మోహన్ గారు, ఇచ్చేసిన పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, ఎంతో అద్భుతం. నిజంగా చెప్పాలంటే పూర్వ జన్మ సుకృతం. ఈరోజు ఇంత పెద్ద గుడి నిర్మాణం జరుగుతూ ఉందంటే అందరూ అనుకుంటాం మనం రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇంత పెద్ద కట్టిస్తా ఉన్నాడని. కానీ నిజమైనగా ఆధ్యాత్మికంగా కొద్దిగా తెలిసిన వ్యక్తిగా నాకు తోచిన మాట ఏంటంటే ఆ సర్వేశ్వరుడు ఏడుకొండలవాడు వెంకటరమణ స్వామి
అవకాశం ఇచ్చి రేవంత్ల ద్వారా తన గుడిని నిర్మాణం చేసుకుంటున్నానని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు ఆ